నేడు హైకోర్టులో ఎలా వాదనలు జరిగాయి తెలంగాణ గ్రూప్ 1 కేసులో. ముగిసిన 4వ రోజు వాదనలు రేపటికి వాయిదా. సో మనం అందరం కూడా ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాము. ఈరోజు అనగా డిసెంబర్ 29 రోజున తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 1లో ఐటెం నెంబర్ 16 నుంచి దాదాపు 41 మధ్యలో ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024కి సంబంధించినవి. సో అందులో భాగంగా ఇవాళ దాదాపు మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల మధ్యలో సమయంలో ఈ కేసుని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సో ఏదైతే శుక్రవారం పిటిషనర్సు గతంలో ఉన్నటువంటి పిటిషనర్సు వారి యొక్క సీనియర్ కౌన్సిల్ వాదనలు మధ్యలో ముగిశాయో అక్కడి నుంచి ఇవాళ సెషన్ ప్రారంభమైంది. సో ఆల్రెడీ ఇద్దరు సీనియర్ కౌన్సిల్ మాట్లాడడం జరిగింది. ఇవాళ థర్డ్ సీనియర్ కౌన్సిల్ తోటి వాదనలు ప్రారంభమయ్యాయి. సో ప్రధానంగా ఇవాళ గతంలో ఉన్న పిటిషనర్స్ చెప్పదలుచుకున్నది ఏదైతే పేపర్ మూల్యాంకనలో టీజీపీఎస్సీ పాటించడమని చెప్తున్నదో మోడరేషన్ విధానాన్ని వాళ్ళు పూర్తిగా ఆధారాలతోటి గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ తోటి ధర్మాసనానికి పూర్తిగా వివరించడం జరిగింది. సో వారి యొక్క వివరణలో చాలా క్లియర్గా మోడరేషన్ విధానం ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా చేశారు, దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటిది అన్న పూర్తి వివరాలని ధర్మాసనానికి అయితే తెలియజేశారు. సో అదేవిధంగా ధర్మాసనంకి ఒకవేళ ఇప్పుడు కనుక మోడరేషన్ విధానాన్ని వీళ్ళన్నట్టుగా యావరేజ్ విధానంతో కనుక జడ్జిమెంట్ వస్తే దీని యొక్క ప్రభావం దేశవ్యాప్తంగా ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి వీరు మరొకసారి ధర్మాసనంకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చాలా కేసుల్లో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మోడరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి, దానికి ఉన్నటువంటి ఫార్ములాస్ కానీ దానికి ఉన్నటువంటి పద్ధతి కానీ వాళ్ళు పూర్తిగా వివరించడం జరిగింది. సో ఓవరాల్గా మోడరేషన్ విధానం మీద చాలా క్లియర్గా ధర్మాసనానికి అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఈ కౌన్సిల్ యొక్క వాదనలు పూర్తయిన తర్వాత మరొక సీనియర్ కౌన్సిల్ వాదనలు ప్రారంభించడం జరిగింది. సో వారి యొక్క వాదనలో కూడా ఫస్ట్ హాల్ టికెట్ గురించి, సో అదేవిధంగా సెంటర్స్ గురించి మాట్లాడడం జరిగింది. బట్ చాలా క్లియర్గా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నోటిఫికేషన్లో లేనిది ఏది చేసినా అది చెల్లదని, నోటిఫికేషన్లో ఉన్నది చేయకపోయినా అది చెల్లదని, నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రతి వర్డ్కి వీళ్ళు కట్టుబడి ఉండాలి, దాన్నే ఫాలో చేయాలని మరొకసారి చాలా దృఢంగా ఈ కౌన్సిల్స్ గారైతే వాదించడం జరిగింది. సో దానికి సంబంధించిన కొన్ని కేసెస్ కూడా వాళ్ళు ధర్మాసనానికి తెలియజేయడం జరిగింది. సో వారి వాదన సుదీర్ఘంగా గంటన్నర వరకు జరిగింది లంచ్ తర్వాత కూడా. సో లంచ్ తర్వాత వాదనలో చాలా క్లియర్ కట్గా ధర్మాసనానికి అయితే చెప్పడం జరిగింది. నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి కండిషన్స్ కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎంత ముఖ్యమైనదన్నది ఈ కౌన్సిల్ ధర్మాసనానికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ కౌన్సిల్ యొక్క వాదనలు పూర్తయిన తర్వాత మరొక కౌన్సిల్ వాదనలు ప్రారంభించారు. వారు కూడా ప్రధానంగా గతంలో చెప్పినటువంటి సీనియర్ కౌన్సిల్ యొక్క పాయింట్స్ని వీళ్ళు కూడా చెప్తున్నారు. అది డబుల్ హాల్ టికెట్ కానీ, అదేవిధంగా సెంటర్ కానీ, అదేవిధంగా కొన్ని సెంటర్లలో పర్సెంటేజ్ పరంగా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం కానీ, అదేవిధంగా పేపరు వాల్యుయేషన్లో ఉన్నటువంటి తేడాలను కానీ, అదేవిధంగా పేపర్ కీ గురించి కానీ, సో అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్సు ర్యాండమైజేషన్ గురించి, సో అన్ని పూర్తిగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవాళకి సమయం ముగిసినందున రేపటికి ధర్మాసనం వాయిదా వేసింది. సో మ్యాక్సిమం రేపటితోటి పిటిషనర్సు గతంలో ఉన్నటువంటి పిటిషనర్స్ వాదనలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.
సో వారి తర్వాత టీజీపీఎస్సి తరపున ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్స్ అందరూ కూడా వీరి యొక్క వాదనల మీద వారు కౌంటర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం రేపు ఈ వాదనలకి చివరి రోజు కావచ్చు. మ్యాక్సిమం బై డిఫాల్ట్ ఏదైనా మిస్ అయితే తప్ప నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అవుతుంది. సో మ్యాక్సిమం రేపటితోటి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసు వాదనలు పూర్తయ్యి జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా కనబడుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. ఒకసారి కోర్టు అఫీషియల్ వెబ్సైట్లో మొత్తం అప్డేట్ అయిన తర్వాత మరొక వీడియోలో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పటివరకు మనకు అందినటువంటి తాత్కాలిక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.